నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. తాండూరుగడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డాని ఎమ్మెల్యే బయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ నామినేషన్ చివరి రోజు సందర్భంగా అభ్యర్థులతో కలిసి రెండో విడత నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరు మున్సిపల్లో అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని అన్నారు. నిబద్ధతతో తాండూరును అభివృద్ధి పదంలో నిలిపామన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఆధిపత్య పోరుతో తాండూరును భ్రష్టు పట్టించారని అన్నారు. చైర్మన్ అధికారాలను సైతం నిర్వీర్యం చేసిన ఘనత బీఆర్ఎస్ దేనని అన్నారు. అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, కాంగ్రెస్ పాలనలో రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, తెల్ల రేషన్ కార్డులు, సన్నబియ్యం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఓడిపోతామని భయం బీఆర్ఎస్ పార్టీకి పట్టుకుందని, అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు అందరూ కూడా నమస్కారాలు తెలుపుతూ ఈ రోజుతో నామినేషన్ల పర్వం ముగిపోతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తరఫున 36 మంది అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. వారందరూ కూడా రేపు 11వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లో ఓటర్స్లో తాండూరు ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరూ కూడా గెలిపిస్తామని చెప్పి ఇప్పటికే తాండూరు ప్రజలు కూడా డిసైడ్ అయ్యారు. ఎందుకంటే గతంలో ఒకసారి అధికారం అప్పచెప్తే జంగిల్ రాజ్ వ్యవస్థను చేసిండ్రు గత పాలకులు. కనుక ఇప్పటికే ప్రజలు డిసైడ్ అయిపోయారు. మళ్ళీ ఆ జంగిల్ రాజ్ వ్యవస్థకు అప్పచెప్పొద్దు బీఆర్ఎస్ వాళ్లకు. ఈరోజు ఈ గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మున్సిపాలిటీ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఈ 2 సంవత్సరాల నుంచి జరిగింది. గతంలో కుర్చీలో కొట్లాడారు కానీ ఒక్కరోజు కూడా ప్రజల అభివృద్ధి కోసం పాటు పడాలని చెప్పి ఆ నాయకులు ఎప్పుడు కూడా ఆశించలే. వాళ్ళకు నా ఆధిపత్యం కావాలన్నా ఆధిపత్య పోరు చేసారు కానీ తాండూరు ప్రజల గురించి మాత్రం, ప్రజల ఎజెండా గురించి మాత్రం ఎన్నడూ కూడా చర్చించినటువంటి దాఖలు కూడా లేదు. ఒక మహిళని చైర్మన్ ఉంటే కూడా ఆ చైర్మన్ కూడా కించపరిచి ఆ చైర్మన్కు ఉన్నటువంటి అధికారాలు కూడా గుంజుకొని వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి అధికారులను అడ్డం పెట్టుకొని అందరినీ కించపరిచినటువంటి రోజులు ఉన్నాయి. తాండూరులో అభివృద్ధి అంటే ఏదైనా జరిగిందంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కానీ కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడే జరిగింది. తాండూరులో ఇప్పటికీ గత 40 సంవత్సరాల నుంచి మెజార్టీగా మున్సిపాలిటీ కైవసం చేసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ కానీ ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా చేసుకున్నటువంటి దాఖలాలు లేవు. కనుక ఇప్పుడు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉన్నారు. తాండూరులో నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ప్రజలు కూడా డిసైడ్ అయ్యారు ఏదైనా అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈరోజు తాండూరు నలుమూలలో కూడా ఈరోజు రాజీవ్ కాలనీ కానివ్వండి, ఇందిరమ్మ కాలనీ కానివ్వండి, మాణిక్ నగర్ కాలనీ కానివ్వండి, ఏదైనా జరిగింది డెవలప్మెంట్, ఇల్లు కట్టించారంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టించడం జరిగింది. ఈరోజు పేదోనికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చినామంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి ఒక్కరోజు ఒక రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపాన వాళ్ళే. ఈరోజు పేదోడు 2 పూటలు అన్నం తినాలా, కడుపు నిండా అన్నం తినాలని చెప్పి ఎవరైతే ధనవంతులు ఏదైతే సన్నబియ్యం తింటా ఉన్నారో ఈరోజు పేదలకు అందరూ కూడా ఈరోజు గవర్నమెంట్ ఎంత ఇబ్బంది, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా పేదోనికి కడుపు నిండా 2 పూటలు తినాలని చెప్పి ఈరోజు సన్నబియ్యం తినడం జరుగుతూ ఉన్నది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే. మళ్ళీ ఇల్లు లేనివాడికి ఇల్లు కట్టించుకోవాలంటే మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు ఇచ్చినటువంటి పాపాన వాళ్ళే. మీరు ఇస్తామని చెప్పి దాంట్లో కాంట్రాక్టర్కు ఇప్పటికీ కూడా డబ్బులు ఇచ్చినటువంటి పాపన వాళ్ళే. మీరు చేసినటువంటి అభివృద్ధి అది. ఇప్పటికీ కూడా నేను వేదిక ద్వారా సిద్ధంగా నేను సవాలు విసురుతా ఉన్నాను. గత 5 సంవత్సరాలు అధికారం అప్పచెప్తే తాండూరు టౌన్కు ఎన్ని అభివృద్ధి నిధులు తీసుకొచ్చినవో నేను ఎక్కడైనా సిద్ధంగా ఉన్నా. నీవు అనవసరంగా లేనిపోని అబద్ధాలు, రిజిస్ట్రేషను, ఓడిపోతున్నామని చెప్పి భయం నీకు చుట్టుకున్నది. మాకు ఆ భయం అవసరం లేదు. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఎక్కడ కూడా స్టేట్లో కోడంగల్ తర్వాత 2వ స్థానం తాండూరులోనే 25 మన పార్టీ నుంచి 25 గ్రామ పంచాయతీలని యునానిమస్గా చేసుకున్నటువంటి ఘనత ఈరోజు తాండూరు నియోజకవర్గం దక్కింది, తాండూరు ప్రజలకు దక్కింది. అదే కాకుండా మెజార్టీ స్థానాలు ఈరోజు కాంగ్రెస్కు మేము సవాల్ విసిరినాం. అయ్యా నువ్వు లెక్క చెప్పాయా బాబు అని చెప్తే ఎక్కడ ఉన్నావో ఏడున్నావో ఇంతవరకు ఆ లెక్క లేదు, లెక్క చెప్పడానికి లేదు. నీవు ఎన్ని గెలుచుకున్నావు చెప్పి దాంట్లో అబద్ధమే చెప్తున్నావు. రేపు నేను ఇప్పటికే సవాల్ విసురుతా ఉన్నాను. ఖచ్చితంగా 36 స్థానాలపైన అత్యధికంగా స్థానాలు గెలుచుకొని మున్సిపల్ పీరియడ్ పైన కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నాం. ఖచ్చితంగా రేపు 2028లో
75వ యానివర్సరీ జరుగుతూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇక్కడ తీసుకొచ్చి ఖచ్చితంగా వారి సహకారంతో ఇంకా కూడా మున్సిపల్ అభివృద్ధికి దాదాపు 1000 కోట్ల రూపాయలు ఈరోజు తాండూరు పట్టణానికే వారితో రిలీజ్ చేయించి తాండూరు రూపురేఖలు మార్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని చేస్తాను. ఖచ్చితంగా అవి బీఆర్ఎస్ వాళ్ళు లేనిపోని మళ్ళీ మాటలు చెప్పడానికి అబద్ధాలు చెప్తా ఉన్నారు. మళ్ళీ 2 సంవత్సరాల నుంచి ఇంట్లో వండుకున్నారు. మళ్ళీ ఈరోజు వస్తారు, వచ్చి ఏదోటి ఇదోటి మళ్ళీ అబద్ధాలు చెప్తారు. వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి కూడా లేదు. చూసినాం, వాళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు రోడ్ల మీద టేబుల్ పట్టుకొని కొలిచిండ్రు. నీవు డబ్బులు ఇస్తేనేమో మన రోడ్డుకి వాటి ఇల్లు కరెక్ట్ ఉంటుంది, ఆ డబ్బులు ఇవ్వకపోతే నీ ఇల్లు కూలుస్తాం. అలాంటి వ్యవస్థని ఈరోజు మర్చిపోయినరు. ఈరోజు ప్రశాంతమైనటువంటి వాతావరణం తాండూరు ప్రజలు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. మళ్ళీ అలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం కోరుకుంటారు. కానీ నీలాగా మళ్ళీ మియాసొట్టి వాళ్ళకి అధికారం ఇచ్చి మళ్ళీ ఒక జంగిల్ రాజా వ్యవస్థ మున్సిపాలిటీలో చేరుకోవడానికి తాండూరు ప్రజలు సిద్ధంగా లేరు. ఈరోజు తాండూరు ప్రశాంతంగా ఉందంటే మనం ఒక నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నాం, ఒక మంచి కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. తాండూరు అభివృద్ధిని ఏ విధంగా అయితే అభివృద్ధి చేయాలో అనే ఒక మంచి దిశతో ఈరోజు మనం పనిచేస్తూ ఉన్నాం. రేపు ఏది జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే కాంగ్రెస్ పైన అభివృద్ధి జరుగుతుంది. రేపు గతంలో తాండూరుకి ఏ పని చేసినా ఈరోజు ఒకటి మీరు గుర్తుంచుకోండి, చిలకవాగు గతంలో ఎవరు కూడా చేయలేరు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చేపించాను. గొల్ల చెరువుకు ఎవరు కూడా చేయలేరు. ఈరోజు నేను అధికారంకి వచ్చిన తర్వాత గొల్ల చెరువును కూడా ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు రోడ్లు కానివ్వండి, ఈరోజు డ్రైనేజ్ కానివ్వండి, తాండూరు పట్టణంలో ప్రతి గల్లీలో ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మనం చేసుకోవడం జరుగుతూ ఉంది. గతంలో నీకు అధికారం అప్పచెప్తే నీవు ఉన్నప్పుడు ఎంతమందిని గెలిపించినావు ఒక్కసారి ఆలోచన చేయి. ఆ రోజు నువ్వెన్ని బీఫామ్లు తీసుకున్నావు, ఎంతమంది కౌన్సిలర్ని గెలిపించుకున్నావు ఆలోచన చేయి. ఆ రోజు నా దగ్గర నేను డీసీసీబీ చైర్మన్ ఉన్నప్పుడు సింగిల్ విండో చైర్మన్ గెలిపిస్తాను చెప్పినావు, ఎంతమందిని గెలిపించినావు ఒక్కసారి ఆలోచన చేసుకో. ఒక్కసారి నీవు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది సర్పంచ్లను గెలిపించుకున్నావు ఒక్కసారి ఆలోచన చేసుకో. ఇప్పుడు నీవు మళ్ళీ ఏదో వచ్చి ఏదో గెలిపిస్తా ఏదో చేస్తా అంటే తాండూరు ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. తాండూరు అంటేనే కాంగ్రెస్ అడ్డా, తాండూరు అంటేనే కాంగ్రెస్ అడ్డా. తప్పకుండా ఎప్పుడే కానీ గతంలో కానీ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉన్నది. తాండూరులో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి లాయల్గా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరి నాయకత్వం లేకున్నా గతంలో 4 సీట్లు గెలుచుకున్నది. అంటేనే కాంగ్రెస్ అంటేనే ఖచ్చితంగా తాండూరు అడ్డా. తాండూరుని ఎవ్వరు కూడా మున్సిపాలిటీని ఎవ్వరు కూడా ఆశించలేరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేపు జెండా ఎగరేపుతా ఉన్నారు. మున్సిపల్ లోపల ఇప్పుడు ఏ ఎజెండా లేదా ఏ మేనిఫెస్టో ద్వారా మీరు ఓటర్లు జనాలకు ఖచ్చితంగా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నాయకులు దాన్ని పట్టించుకోలే. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఒక మంచి తాండూరుగా మంచి డ్రైనేజ్ వ్యవస్థ నెలకొల్తా ఉన్నాం. ఈ రోజు వాటర్ సప్లై దాదాపు 50 నుండి 53లో ఏర్పడినటువంటి మున్సిపాలిటీ ఇంకా 2 సంవత్సరాలు అయితే 75 సంవత్సరాలు కాబోతా ఉన్నది. ఇప్పటికీ ఒక పటిష్టమైనటువంటి వాతావరణం ఏ విధంగా అయితే వాటర్ ఫెసిలిటీ ఉండాలో ఆ విధంగా వాటర్ ఫెసిలిటీ లేదు ఇప్పటికీ. దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఈరోజు అమృత్ 2 నుంచి ఇప్పటికే దాదాపు 30 కోట్లు ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 30 కోట్లతో ఈరోజు ఎక్స్పెన్షన్ అయినటువంటి కాలనీలలో కూడా మళ్ళీ పైప్ లైన్స్ ఇచ్చుకుంటూ మళ్ళీ కూడా అన్నిటికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు అమృత్ 2లో 30 కోట్లు శాంక్షన్ చేపించి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నిబద్ధత. గతంలో 40 సంవత్సరాల నుంచి చేసినటువంటి కాగ్నా వాటర్ ఉంది, ఆ పైపులంతా కూడా తుప్పు పట్టినాయి. అక్కడ ఉన్నటువంటి మోటార్ల వ్యవస్థ అంతా కూడా తుప్పు పట్టింది. ఆ మోటార్లను కూడా నిర్విరామంగా మళ్ళీ కొత్త సిస్టమ్ చేపియాలి. గత 10-15 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకున్నటువంటి పాపన వాళ్ళే. దాంట్లో ఒక షాఫ్ట్ పోయినా ఒక బేరింగ్ పోయినా ఎక్కడో అహ్మదాబాదో గుజరాతో రాజస్థాన్ పోయి తీసుకురావాల్సి వస్తూ ఉన్నది. దాన్ని కూడా మార్చవలసిన అవసరం ఉంది. దానికి కూడా 18 కోట్ల రూపాయలు ఈరోజు ఆ పైప్ లైన్ కూడా మొత్తం చీన వ్యవస్థకు ఇదైపోయింది. దాన్ని కూడా సమూలంగా కొత్త పైప్ లైన్ కూడా వేయించే బాధ్యత ఖచ్చితంగా తీసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చున్నారు, ఖచ్చితంగా కాగ్నా నీళ్లు మళ్ళీ తాండూరు ప్రజలకు తాపాలి. ఎందుకంటే గతంలో ఈ మిషన్ భగీరథ చాలా ఇదని చెప్పిన మిషన్ భగీరథ అనేటువంటి స్కీమ్ అట్టర్లీ ఫెయిల్ ఉన్నది కనుక ఖచ్చితంగా కాగ్నా నీళ్లు తొందరగానే తాండూరు ప్రజలకు దాపబోతూ ఉన్నాం. ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైనటువంటి నీళ్లు కాగ్నా నీళ్లు ఇవ్వబోతా ఉన్నాం. ప్రతిపక్షాల పార్టీకి అది పార్టీ కాదు, ఇది కాదు తెలుసు. ఆ పార్టీ ఏ విధంగా వాళ్ళ చెల్లెలు ఏం మాట్లాడుతుందో వాళ్ళ తండ్రి ఏం మాట్లాడుతుందో తెలుసు. ఇది కాంగ్రెస్ 130 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అది అన్నోళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ భిక్ష పెడితేనే వాళ్ళకి అధికారం ఆ పదవి దొరికింది.
వాళ్ళకి తెలుసు, వాళ్ళకు కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక నిబద్ధత ఉంటుంది. మాకు ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటాడు, మాకు ఒక పిసిసి ఉంటాడు. వారు ఒక సిస్టమ్ ప్రకారం కౌన్సిలర్ ఎలక్షన్ చేసుకున్న తర్వాత ఒక ముఖ్యమంత్రిని కూడా మనకు ముందు అనౌన్స్ చేసే అధికారం మా పార్టీకి లేదు. హైకమాండ్ ఉంటుంది. మా రాహుల్ గాంధీ గారు ఉంటారు, మా సోనియా గాంధీ గారు ఉంటారు, మా మల్లికార్జున ఖార్గే గారు ఉంటారు, పిసిసి అధ్యక్షుడు ఉంటాడు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారు, మా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు ఉంటారు. అందరం కలిసి గెలిచినటువంటి కౌన్సిలర్ల అభిప్రాయం తీసుకొని అప్పుడు చైర్మన్ అభ్యర్థిని ప్రకటిస్తాం. వికారాబాద్లో ప్రకటించారు అధికారికంగా, మరి తాండూరు అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటించలేదు. అట్లా ఏదైనా ఉంటే నేను కూడా తెలుసుకుంటా. మా ఇన్ఛార్జి మంత్రి దృష్టి ఖచ్చితంగా ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? ఖచ్చితంగా 30 పైన. ఖచ్చితంగా తాండూరు ప్రజలకు ఒక గట్టి నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా ఏదైనా గతంలో అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే, కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏదైనా అభివృద్ధి జరగాలంటే ఈ 2 సంవత్సరాల్లో జరిగింది. తెల్ల రేషన్ కార్డుని ఇచ్చినా ఇప్పుడే ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినా ఇప్పుడే ఇచ్చినాం, పేదలకు 2 పూటలకు సన్న బియ్యం కావాలన్నా ఇప్పుడే ఇస్తా ఉన్నాం. ఏది జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ కాంగ్రెస్ ఇప్పుడే జరుగుతూ ఉన్నది. ఈ రోడ్లు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఈ రోజు మనం కొట్లాడేదైతే తెలంగాణ తెచ్చుకున్నామో, మన నీళ్లు మనకు కావాలి, మన నిధులు మనకు కావాలి, మన నిధులు మనకు కావాలి, మన ఉద్యోగాలు మనకు కావాలని చెప్పి తెచ్చుకుంటే ఏ ఒక్కటి చేసినటువంటి పాపన వల్ల నేను కొట్లాడి ఈ రోజు కోటిపల్లి ప్రాజెక్టుకు 100 కోట్లు తీసుకొచ్చి ఇవాళ పని స్టార్ట్ చేయించినాం. ఉత్తుత శిలాపాలకాలు వేలే. ఈరోజు జుంటిపల్లి ప్రాజెక్టుకు ఈరోజు కోట్లాడి నేను ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టుకు మొత్తం నీళ్లు వారే విధంగా ఈరోజు పని చేపిస్తా ఉన్నాం. ఉత్తుత శిలాపాలకాలు మీలాగా వేసి చేసినటువంటి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా పని చేయలే. ఏది చేసినా ఒక నిబద్ధతతో చేసుకొని ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం. లేనిపోని మాటలు మాట్లాడి పబ్బం గడుపుకుంటా ఉన్నారు. తాండూరు ప్రజలు చాలా తెలివైనటువంటి వారు. గతంలో ఈ రూలింగ్ ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు కూడా ఈడ కాంగ్రెస్కు అధికారం ఇచ్చినటువంటి మున్సిపల్ని కైవసం చేసుకున్నటువంటి రోజులు కోకొల్లు ఉన్నాయి. తాండూరు డిఎన్ఏ అంటేనే కాంగ్రెస్ అంటేనే తాండూరు అడ్డ. ఖచ్చితంగా తాండూరు ప్రజలు కాంగ్రెస్ జెండా మున్సిపాలిటీ పైన ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు జరగబోయే 16వ తారీఖు నాడు ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, నేను ఏ దానికైనా సవాల్ విసురుతా ఉన్నాను. తాండూరులో గత 2 సంవత్సరాల నుంచి నేనేం చేసినా, 5 సంవత్సరాల నుంచి నీవేం చేసినావో నేను ఇప్పటి కూడా సవాల్ విసురుతా ఉన్నాను. ఏ సవాల్కైనా సిద్ధం. నేను మీరు చేసిన డెవలప్మెంట్కి ఎక్కడికైనా ఆ డెవలప్మెంట్లో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్లేస్ సెంటర్ చెప్తారా, టైం చెప్తారా? సవాల్ ఎక్కడైనా తనని చెప్పమని చెప్పు, ప్లేస్ సెంటర్ తననే చెప్పమని చెప్పు. థ్యాంక్ యూ.